హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి వచ్చాను, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఆన్లైన్లో అల్యూమినియం డక్ట్ పైపు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళేమో కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు, ఏంటి భయ్యా అనేసి నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు. అండ్ నా నెంబర్ పెడితే వేరే వాటిలలో నాకు డైరెక్ట్గా కాల్ చేసి కూడా అడిగారు. సో ఇప్పుడు దానికి నేను చెప్పబోతున్న రీజన్ ఏంటంటే, ఇది ఓపెన్ సీక్రెట్, ఇందులో దాచుకునేది ఏం లేదు. యాక్చువల్గా ఆన్లైన్లో చూపించే పైప్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి మెటల్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. అది ప్యూర్ అల్యూమినియం కాదు. రెండోది దాని వెయిట్ కూడా చెక్ చేయాలి. అంటే మనం థిక్నెస్ అంటాం కదా, ఆ పైప్ యొక్క థిక్నెస్ చాలా సన్నగా ఉంటుంది అనమాట, వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇట్లా జస్ట్ ఇట్లా మనం పినిస్తో ఇట్లా టచ్ చేసినా హోల్ పడిపోద్ది, అంత డెలికేట్గా ఉంటుంది ఆన్లైన్ పైప్స్. అందుకే కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. లేదు, ఒక బ్రాండెడ్ పైప్ కొన్నారు, ఎలికా బ్రాండ్ది కానీ ఫేబర్ బ్రాండ్ది కానీ, ఇట్లా బ్రాండెడ్ పైప్ కొనుక్కున్నప్పుడు దాని థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఆ పైప్ యొక్క వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో అది తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. అది ఏంటంటే, మా పైప్స్కి మొత్తం హోల్స్ పడ్డాయి, రస్ట్ లాగా వచ్చింది అని అన్నారు. వెళ్ళి చెక్ చేస్తే అది నిజంగానే తుప్పు వచ్చింది మొత్తం. యాక్చువల్గా నిజమైన అల్యూమినియం అయితే తుప్పు రాదు, కానీ అది మిక్స్డ్ అల్లాయ్ మెటల్ ఐరన్ అది మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో తుప్పు వచ్చింది. అందుకే వాడు చాలా చీప్ కాస్ట్లో మరీ దారుణంగా 400కి 500కే ఆన్లైన్లో చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అంతెందుకండి, చిమ్నీలు ఉన్నాయి, మనం చాలా అంటే అన్బ్రాండెడ్ చిమ్నీలు ఉన్నాయి, 4-5 వేలకే చూపిస్తూ ఉంటాయి. ఒక బ్రాండెడ్ చిమ్నీ చూసామనుకోండి, వాడు 10,000 పైనే ఉంటుంది అనమాట. సో ఏంటి వేరియేషన్, అది చిమ్నీ ఇది చిమ్నీ, ఏంటంటే క్వాలిటీ ఇష్యూ ఇక్కడ. సో మీరు అది కూడా గమనించాలి. కాకపోతే టెక్నీషియన్ అడగాలి, మీరు తెచ్చే పైప్ అది బ్రాండెడ్ పైపా అన్బ్రాండెడ్ పైపా, ఎందుకంటే మీరు కాస్ట్ ఎక్కువగా చెప్తున్నారు. అది బ్రాండెడ్ పైప్ అయితే ఓకే, మేము ఒబే చేస్తాం మీ ప్రైస్తో. లేదు, అన్బ్రాండెడ్ పైపు నార్మల్ బయట దొరికే పైప్ అయితే మాత్రం మేము అంతా పే చేయమని మీరు క్లియర్గా చెప్పి. బ్రాండెడ్ పైప్ అంటే దాని మీద కంపెనీ పైన లోగో ఉంటుందన్నమాట, ఆ పైప్ బాక్స్ పైన. అండ్ దాంట్లో ఒక అల్యూమినియం స్టిక్కర్ ఇస్తాడు, అట్లనే ఒక హుక్ ఇస్తాడు, అండ్ థిక్నెస్ మంచిగా ఉంటుంది, దానికి ఒక కౌల్ కవర్ ఇస్తాడు, ఇట్లా అన్నీ దాంట్లో ఉంటాయి పర్ఫెక్ట్గా. లేదు, బయట పైప్ అయితే 100% అవన్నీ ఉండవు దాంట్లో.